ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. ఈ దేవా గురించి తెలిసి కూడా ఏం సాడతావురా? చేయకూడదు. శ్రావ్య, ఒక్కోసారి నువ్వేం మాట్లాడతావో నీకైనా అర్థం అవుతుందా? పంతులు గారితో మాట్లాడే పద్ధతి అదేనా? మన సౌకర్యం కోసం పిచ్చి పిచ్చి ముహూర్తాలు పెట్టిస్తే లేనిపోయిన అనర్థాలొస్తాయి. ఆ మాత్రం తెలియకపోతే ఎలా అమ్మా? సారీ అత్తయ్య, 2 నెలల ముహూర్తం లేదనేసరికి ఫ్రస్ట్రేట్ అయ్యేలా మాట్లాడేశాను. దేనికైనా ఓర్పు ఉండాలి శ్రావ్య. మాట అనేది అదుపులో ఉండాలి. తొందరపాటు పనికిరాదు. నిన్నటి విషయంలో ఆలస్యం కూడా పనికి రాదత్తయ్య. 2 నెలలంటే మళ్ళీ రాజీవ్ మనసు మారుతుంది. పైగా నా మెళ్ళో 2 ముళ్ళే వేశాడు. నేనంటే ఇష్టం లేదని మొహం మీద చెప్పేశాడు. జ్యోతినేవేనా అంటే చస్తాను అంటాడు. మరి నా పరిస్థితి ఏంటత్తయ్యా? టెన్షన్ పడకు శ్రావ్య, నేనున్నాను కదా. ఎల్లుండి 16 రోజుల పండగ. ఆ రోజు రాజీవ్ చేత నీ మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తున్నాను. ముందది కానివ్వు, మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దాం, సరేనా? నన్నే కొడతావే? అసలు తిన్ని అమ్మా, రాజీవ్, 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 నిన్ను ప్రేమించడం తప్పితే నేనేం పాపం చేశాను రాజీవ్? ఎందుకు నన్ను ఇలా పదే మోసం చేస్తున్నావు? ఫస్ట్ టైం మన పెళ్లి టైంలో పీటల మీద నా మెళ్ళో కాకుండా జ్యోతి మెళ్ళో తాళి కట్టి నన్ను మోసం చేశావు. భరించాను, బాధని దిగమింగుకొని నువ్వే కావాలని నీకోసం ఎదురు చూశాను. మళ్ళీ మొన్న నా మెడలో కట్టిన తాళికి రెండు ముళ్ళే వేసి నన్ను మోసం చేశావు, నన్ను అవమానించావు. ఏ ఆడపిల్లైనా ఇన్ని అవమానాలు భరించి తట్టుకోగలదా రాజీవ్? కానీ నేను భరిస్తాను. ఎందుకంటే నాకు నువ్వు కావాలి. ఇది ఫిక్స్. నువ్వు లేని లైఫే నాకు అవసరం లేదు రాజీవ్. నేను నా పేరెంట్స్ ని వదులుకొని వాళ్ళకి దూరంగా ఇక్కడ ఉండేది కేవలం నీ కోసమే. ఎందుకంటే మనసా వాచా నువ్వే నాకు భర్తవనుకున్నాను. నువ్వెన్ని ముళ్ళు వేసావన్నది నాకు ఇంపార్టెంట్ కాదు రాజీవ్. 2 ముళ్ళు వేస్తే పెళ్లి జరిగినట్టని ఎక్కడా ఏ ఆచారంలోనూ లేదు శ్రావ్య. మెడలో తాళ్ళంటే 3 ముళ్ళే, అదే సాంప్రదాయం. నా మెళ్ళో 3 ముళ్ళు ఉంటేనే నువ్వు నన్ను భార్యగా స్వీకరిస్తాను అంటే 16 రోజుల పండగ నాడు నువ్వు నా మెళ్ళో 3 ముళ్ళు వెయ్యాలి. ఏంటి ఆర్డర్ వేస్తున్నావు? అసలు నా మనసులో నుండి జ్యోతిని చెరిపేసి నీకెలా స్థానం ఇస్తాను అనుకున్నావు? నిన్నెలా భారీగా స్వీకరిస్తాను అనుకున్నావు? బలవంతంగా అలా చేసినా అది కాపురం ఎలా అవుతుంది? నువ్వు కోరుకున్న దక్కాలన్న పంతం విడిచిపెట్టి శ్రావ్య. కాపురం అంటే 2 మనసులు కలవాలి తప్ప 2 మనుషులు కలిసి ఉంటే ప్రయోజనం లేదు.
నాకు అవన్నీ కాదు రాజీవ్. 16 రోజుల పండుగ నాడు నీ చేత 3 ముళ్ళు వేయిస్తానని అత్తయ్య నాకు మాట ఇచ్చారు. అది జరగాలి. ఈ జన్మకే కాదు, మరో 7 జన్మలకి నువ్వే నా భర్తవని నేను ఫిక్స్ అయ్యాను. నువ్వనుకున్నంత మాత్రాన అన్నీ జరగవు శ్రావ్య. జరిగి తీరాలి, లేదంటే ఊరుకోను. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? నిజం చెప్తున్నాను. ఆ రోజు గనక నువ్వు నా మెళ్ళో 3 ముళ్ళు వెయ్యలేదు అంటే నా శవాన్ని చూస్తావు. శ్రావ్య, ఛ! దొరబాబు నా మీదున్న ప్రేమతో శోభనాన్ని ప్రాణాలు పనంగా పెట్టి మరీ ఆపారు. నా భర్త మనసులో నేను మాత్రమే ఉన్నానన్న నిజం నాకెంతో బలాన్ని, ధైర్యాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఇక ఈ ఇంట్లో నేను పని మనిషిగా ఉండాల్సిన పని లేదు. ఈ ఇంటి కోడల్ని నేనే. దొరబాబు, రండి, వచ్చి టిఫిన్ చేయండి. ఆలస్యం చేస్తే చల్లారిపోతుంది. దొరబాబు, ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? దొరబాబుని టిఫిన్ కి పిలుస్తున్నాను. మరి అంత పెద్దగా కేకలు పెట్టి పిలవాలా ఇప్పుడు? నా భర్తని నేను ఎలాగైనా పిలుచుకుంటాను. దాంట్లో తప్పే ఉంది. ఏంటి నోరు అదుపు తప్పుతోంది? నేను కరెక్ట్ దారిలోనే ఉన్నాను. ఈ ఇంట్లోకి కోడలిగా అఫీషియల్ గా అడుగుపెట్టాను. నా భర్తని పిలుచుకునే చనువు, అధికారం నాకున్నాయి. చాలా ఎక్కువ చేస్తున్నావు జ్యోతి. నీ మురిపం 2 రోజులే, తర్వాత అన్నీ నాకు అనుకూలంగా మారతాయి. అది నీ భ్రమ. ఎప్పటికీ దొరబాబు ప్రేమ, సపోర్ట్ నాకు మాత్రమే. హ, నీ ఆటలు సాగవు. ఒక్కటి గుర్తుపెట్టుకో శ్రావ్య, నువ్వు, అత్తయ్య గారు నన్ను ఎన్ని తిప్పలైనా పెట్టండి, ఎన్ని రకాలుగా అయినా ఇబ్బంది పెట్టండి, ఆ బాధలు భరిస్తూ ఇక్కడే ఉండి దొరబాబుని చూసుకుంటాను. నువ్వు ఎక్స్ట్రా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకో. నువ్వు వార్నింగ్లు ఇచ్చినా ఇదే నిజం. నేను ఈ ఇంట్లో పని మనిషిగా పడుంటున్నాను అంటేనే నా భర్త కోసమని మీకు కూడా స్పష్టంగా తెలుసు. మీరేం చేసినా ఆయన్ని వదిలిపోను, వదులుకోను. ఇది ఫిక్స్. ఇది చాలా ఓవర్ చేస్తుంది. 16 రోజుల పండుగ రోజు రాజీవ్ చేత 3 ముళ్ళు వేయించుకున్నాక గాని దీని పని చెప్పను. ఈ జన్మకే కాదు, మరో 7 జన్మలకి నువ్వే నా భర్తవని నేను ఫిక్స్ అయ్యాను. నిజం చెప్తున్నాను. ఆ రోజు గనక నువ్వు నా మెళ్ళో 3 ముళ్ళు వెయ్యలేదంటే నా శవాన్ని చూస్తావు. అమ్మ సపోర్ట్ చూసుకొని శ్రావ్య బాగా రెచ్చిపోతుంది.